చెప్తాలే ఈ హత్యకు పరిటాల సునీత వర్గీయులే కారణమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైసీపీకి పదవి దక్కకూడదని దౌర్జన్యాలకు పాల్పడ్డారని కూడా విమర్శించారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు కాపాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 6 దాడి చేస్తే 2 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చారని కూడా ఆరోపించారు. ఆ రోజు అంత్యక్రియలకు వెళుతోన్న తమను కూడా అడ్డుకున్నారన్నారు. అయితే ఈ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని టీడీపీ నేతలు చెప్తున్నా సరే వైసీపీ వర్గీయులు మాత్రం కుట్రతోనే హత్య జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు. పాపిరెడ్డిపల్లి నుంచి లైవ్ చూస్తున్నాము. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యాలు, లింగమయ్యకు నివాళి అర్పిస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు వైఎస్ జగన్. వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈ టూర్ నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పాపిరెడ్డిపల్లికి 2 కిలోమీటర్ల దూరంలోనే హెలీప్యాడ్కు పోలీసులు అనుమతినిచ్చారు. జగన్ పర్యటనలో ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. చాలా చాలా కష్టమనే కదా. ఇట్స్ వర్టికల్, దాని డైనమిక్స్ వేరు, దీని డైనమిక్స్ ఇది చాలా సేఫ్ కదా. పాపిరెడ్డిపల్లిలోని కురుబ లింగమయ్య హత్యకు గురైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి జగన్ ధైర్యం చెప్పారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో మార్చి 30న జరిగిన ఘర్షణలో లింగమయ్య చనిపోయాడు. వైసీపీలో యాక్టివ్గా ఉండే కార్యకర్త కావడంతో ఈ హత్య రాజకీయంగా దుమారం రేపింది. ఆ రోజు దాడిలో లింగమయ్య తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. లింగమయ్య అంత్యక్రియల సందర్భంగా కూడా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులతోటి ముందుగా ఫోన్లో మాట్లాడారు జగన్. ఇవాళ నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళి పరామర్శించారు. బ్యాడ్ అనేది చెప్పాలా, గన్నంతో ఎంత నన్ను తెప్పించి నేను ఏమన్నాడు, నేను అదే విషయం చెప్తే ఏం కరప్షన్ ఏం చేయలేదు కదా, పర్సనల్ అన్నాను. తర్వాత కరప్షన్ జరిగితే ఈ హత్యకు పరిటాల సునీత వర్గీయులే కారణమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నికల్లో
వైసీపీకి పదవి దక్కకూడదని దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ కేసులో నిందితుల్ని పోలీసులు కాపాడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. 6 దాడి చేస్తే 2 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చారని ఆరోపించారు. ఆ రోజు అంత్యక్రియలకు వెళుతోన్న తమను కూడా అడ్డుకున్నారన్నారు. అయితే ఈ హత్యకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని టీడీపీ నేతలు చెప్తున్నా వైసీపీ వర్గీయులు మాత్రం కుట్రతోనే ఈ హత్య జరిగింది అంటూ ఆరోపిస్తున్నారు.